ఒక H1B అప్లై చేయాలి అంటే అరౌండ్ 85 lakhs కట్టాలి. జస్ట్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 85 లక్షలు. ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోస్ పెడుతున్నారు. యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ గుడ్ న్యూస్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నిన్న 2 things జరిగాయి. ఆ 2 things మన ఇండియన్స్కి చాలా బెనిఫిట్ అవుతాయి. ఫస్ట్ మీరు ఈ వీడియో చూడండి. Whole idea is no more will these big tech companies or other big companies train foreign workers. They have to pay the government $100,000, then they have to pay the employee. So it's just not economic. ట్రంప్ పక్కన ఒకరు మాట్లాడుతున్నారు కదా, తన పేరు వచ్చేసి హోవర్డ్ లుట్నిక్. తను US కామర్స్ సెక్రటరీ. తనది ఇంకో వీడియో ప్లే చేస్తాను చూడండి. India brags that they have 1.4 billion people. Why won't their 1.4 billion people buy 1 bushel of US corn? That they sell everything to us and they won't buy our corn. They put tariffs on everything. బేసిక్గా ఇండియన్ గవర్నమెంట్ మీద చాలా కోపంగా ఉన్నాడు, US కార్న్ కొనట్లేదని చెప్పి. నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు ద 100K రూల్. సో ఈ రూల్ వచ్చేసి ఇండియన్ టెక్ కంపెనీస్ని టార్గెట్ చేస్తూ పెట్టారు. ఆ ఇండియన్ టెక్ కంపెనీస్ పేర్లు నేను తీయను, ఎందుకంటే దే ఆర్ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ రిచ్ అండ్ ఐ డోంట్ వాంట్ ఎనీ లా సూట్స్ ఆన్ మీ. బట్ మీ అందరికీ తెలుసు నేను ఏ కంపెనీస్ గురించి మాట్లాడుతున్నాను. సో ఈ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే, ఇండియాలో ఉన్న ఒక ఎంప్లాయీకి నీకు యూఎస్లో మంచి జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి ఒక 80K 90K శాలరీకి వాళ్ళని ఇండియా నుంచి యూఎస్ తీసుకొస్తారు. అండ్ క్లయింట్కి వచ్చి ఏం చెప్తారు అంటే, ఇండియాలో ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్ మేము తీసుకొచ్చాము, మీకు మేము జస్ట్ 180K 200K బిల్లింగ్ వేస్తాము, ఇదే పర్సన్ మీరు బయట తీసుకుంటే మీకు అరౌండ్ 300K అవుతుంది, సో మాకు జస్ట్ 200K 180K ఇచ్చేసేయండి చాలు అంటారు. అండ్ ఈ పర్సన్కి వచ్చేసి అరౌండ్ 80K 90K పే చేస్తారు. సో ఓవరాల్గా వీళ్ళు 50% or 60% ప్రాఫిట్ మీద ఉంటారు ఒక్క పర్సన్ మీద. ఇలా వీళ్ళు టన్స్ ఆఫ్ పీపుల్ని ఎవ్రీ ఇయర్ తీసుకొస్తున్నారు H1 పేరు మీద. అనుకోవచ్చు భయ్యా ఇక్కడ యూఎస్కి వచ్చిన వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది కదా అని చెప్పి. బట్ ద ఫస్ట్ థింగ్ ఇస్ వాళ్ళకి తక్కువ పేతో తీసుకొస్తారు. ఒకవేళ వాళ్ళు సింగిల్గా ఉంటే దే విల్ సేవ్ సమ్ మనీ. వాళ్ళు మ్యారీడ్ అయి ఉంటే ఆ పేతోని యూఎస్లో సర్వే అవ్వడం చాలా కష్టం, స్పెషల్లీ ఒకరే వర్క్ చేస్తే. ఓవరాల్గా వాళ్ళ ఆ పేలో సర్వే అవ్వలేక వేరే కంపెనీకి ట్రాన్స్ఫర్ అవ్వలేక వీళ్ళతో కాంట్రాక్ట్ పెట్టుకొని దే విల్ బి సఫరింగ్. నేను చాలా మందిని చూసాను అలా యూఎస్లో. ఇదే కాదు, మీకు ఇప్పుడు రీసెంట్గా ఇంకో రూల్ తీసుకొచ్చారు కదా, శాలరీ బేస్డ్ H1 పెడతాము, మేము లాటరీ సిస్టమ్ తీసేస్తామని చెప్పి. ఆ రూల్ కూడా వీళ్ళకి చెక్మేట్ పెట్టడానికే తీసుకొచ్చారు, ఎందుకంటే వీళ్ళు H1 లూప్ హోల్ని అబ్యూస్ చేస్తున్నారు. సో ఈ కొత్త రూల్ ఉంది కదా, అది ఎవరికి అప్లై అవుతుంది? మీరు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ లాయర్స్ వీళ్ళకి అప్లై అవుతుంది వాళ్ళకి అప్లై అవుతుంది అని చెప్పి ముందే లిస్టింగ్లు వేసేసారు. నాకైతే గవర్నమెంట్ వెబ్సైట్స్లో ఆర్ అఫీషియల్ గవర్నమెంట్ సైట్స్లో ఎక్కడ ఏది మెన్షన్ చేయలేదు. దే ఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్, దే విల్ రిలీజ్ ఇట్ సూన్. అది వచ్చే ముందు లెట్స్ లుక్ ఎట్ సమ్ నెంబర్స్. యూఎస్లో 1.4 మిలియన్ జాబ్స్ వెకేట్ ఉన్నాయి. అంటే బేసిక్గా సాఫ్ట్వేర్ జాబ్స్ 14 లక్షల సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయి, కానీ దాని తగ్గట్టు మనుషులు లేరు. సో దే నీడ్ మోర్ పీపుల్. సో ఆ టైంలో నువ్వు ఉన్న పీపుల్ని పీకేసి H1 వాళ్ళని రూల్స్ పెట్టేసి కంపెనీస్ని ఇబ్బంది పెడితే దెర్ ఈస్ హై ఛాన్స్ ఐటీ ఇండస్ట్రీ విల్ షేక్. యూఎస్ టెక్ కంపెనీస్ అన్ని గొడవ చేస్తాయి. నా అజంప్షన్ ఏంటి అంటే, ఇట్ విల్ అప్లై ఓన్లీ టు ద న్యూ కమర్స్. ఎవరైతే కొత్తగా అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. అండ్ స్టూడెంట్స్కి స్టెమ్ ఓపీటీ కూడా ఎఫెక్ట్ అవుతుందా అంటే, ఐ డోంట్ థింక్ ఇట్స్ కన్ ఎఫెక్ట్ దెమ్. ఎందుకు అంటే, అలా ఎఫెక్ట్ అవుతే చాలామంది స్టూడెంట్స్ యూఎస్కి రావడం ఆపేస్తారు. అండ్ యూఎస్కి స్టూడెంట్స్ అనేది చాలా అవసరం. ఇన్ఫ్యాక్ట్ అది ట్రంప్ కూడా చెప్పాడు. మీకు ఆ వీడియో ప్లే చేస్తా చూడండి. We want to have foreign students, but we want them to be checked. You know, in the case of Harvard and Columbia and others, all we want to do is see their list. ఈ రూల్ ఎలా పెడతారు అంటే, సో ఇండియా నుంచి ఎవరైనా కొత్తగా అప్లై చేస్తే వాళ్ళకి 100K కట్టాలి. అదే మీరు ఒకవేళ ఓపీటీలో ఉండి స్టెమ్ ఓపీటీలో ఉండి మీరు H1 అప్లై చేసుకుంటే యూ డోంట్ హ్యావ్ టు పే దట్ 100K. అండ్ ఆల్రెడీ యూఎస్లో H1 మీద జాబ్ చేసే వాళ్ళు దే డోంట్ హ్యావ్ టు పే దట్ 100K అని చెప్పి ఒక కొత్త రూల్ పెడతారు నాకు తెలిసి. అండ్ దిస్ ఈస్ టోటలీ మై అజంప్షన్ అండ్ ఐ హోప్ దట్స్ ట్రూ. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, యూఎస్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఇండియా నుంచి ఎవరైతే ఈ టెక్ కంపెనీస్ యూఎస్కి తీసుకొచ్చి తక్కువ బిల్లింగ్కి వర్క్ చేస్తున్నారో వాళ్ళు తగ్గిపోయినప్పుడు యూఎస్లో ఉన్న జాబ్స్ని వాళ్ళు యూఎస్లో ఉన్న వాళ్ళతో ఫిల్ చేయాలి. అప్పుడు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి స్టెమ్ ఓపీటీ వాళ్ళకి అండ్ H1 వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ పెరుగుతాయి. అందుకని నేను గుడ్ న్యూస్ అని చెప్పాను. ఆ సెకండ్ గుడ్ న్యూస్ వచ్చేసి, the executive order in front of you opening new pathways for truly extraordinary people to come contribute to America instead of taking away from it. So this executive order is entitled the Gold Card. It will set up a new pathway, a new visa pathway for foreigners of extraordinary ability who are committed to supporting the United States for a payment of $1 million to the U.S. Treasury. సో $1 million మీకు గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తున్నారు. సో మీరు ఆ $1 million యూఎస్ కామర్స్ దానికి డొనేట్ చేస్తే విత్ ఇన్ షార్ట్ టైంలో మీకు గ్రీన్ కార్డ్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఇదేమీ లైక్ 1 year తర్వాత 2 years తర్వాత అప్లై అవ్వట్లేదు. లిటరలీ December 19th నుంచి ఇట్స్ అప్లికబుల్ టు ఎవ్రీ వన్. లైక్ లిటరలీ December 19th నుంచి యూ కెన్ డొనేట్ $1 million అండ్ యూ కెన్ గెట్ యువర్ గ్రీన్ కార్డ్. దిస్ ఇస్ ద సెకండ్ గుడ్ న్యూస్. $1 million ఈజ్ అ వెరీ బిగ్ అమౌంట్, ఐ అగ్రీ.
స్టిల్ మీకు 5 మిలియన్స్తో పోల్చుకుంటే 1 మిలియన్ ఈజ్ వెరీ లెస్ కంపారిటివ్లీ. అండ్ చాలా మంది ఇండియన్స్ దగ్గర 1 మిలియన్ ఉంది. సో ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ దే గోనా డొనేట్ ఆర్ నాట్, బట్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ బిలో. నెక్స్ట్ 1 వీక్లో 2 వీక్స్లో ఇండియా ట్రావెలర్ పెట్టుకుంటే ట్రై టు పోస్ట్పోన్ ఇట్. మీకు ఒక 2-3 వీక్స్లో దీని మీద క్లారిటీ అనేది వచ్చేస్తుంది. దాన్ని బట్టి మీ ట్రావెల్ ప్లాన్ చేసుకోండి. ఇట్స్ నాట్ సజెస్టెడ్ ఆర్ నాట్ రికమెండెడ్ టు ట్రావెల్ రైట్ నౌ, ఎస్పెషల్లీ ఈ కండిషన్స్లో వెన్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ అన్సర్టనిటీ, ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది ఎవరి ఎఫెక్ట్ కాదు ఎక్సెట్రా ఎక్సెట్రా. యాజ్ యూజువల్ హోప్ దిస్ వీడియో హెల్ప్స్ అండ్ థ్యాంక్ యూ.